నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు అనంతరం స్వాగతించిన యూరప్ టీడీపీ ఫోరం. డ్రోన్ ఎగరడంపై విచారణ జరుగుతోంది. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి. ప్రధాని విశాఖలో ఎందుకు మాట్లాడలేదు నిలదీసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. లోకేష్ బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 22న నగరంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ వెల్లడించిన జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ ఎయిర్పోర్టులో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్టు లాబీల్లో కాసేపు ముచ్చటించుకున్నారు. రేవంత్ వెంట తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. మరోవైపు జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్పోర్టులో యూరప్ తెదేపా ఫోరం సభ్యులు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనతో కరచాలనం చేసి ఫోటోలు దిగారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో భాగంగా పలువురు బడ పారిశ్రామికవేత్తల్ని కలిసి రాష్ట్రంలోని అవకాశాల్ని వివరించనున్నారు. ఆయన ప్రత్యేకంగా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డెస్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ తదితరులు ఉన్నారు. చంద్రబాబు లోకేష్తో ఎన్ఆర్ఐ తెదేపా నేతలు ఫోటోలు దిగారు. రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయానికి ఆనుకుని జాతీయ రహదారిపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమలరావు సోమవారం ప్రారంభించారు. ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ పోలీసు పెట్రోల్ బంకుల వల్ల సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా వచ్చే ఆదాయాన్ని వెల్ఫేర్స్కి ఉపయోగిస్తామని, వాహన చోదకులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరి జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగరడంపై ఎంక్వైరీ మొదలు పెట్టామని, 2 రోజుల క్రితం జనసేన నుండి ఫిర్యాదు లెటర్ కూడా అందిందన్నారు. ఇప్పటికే విచారణలో కొన్ని విషయాలు సేకరించామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. మొదట డ్రోన్ ఎగిరిందా లేదా అనేది మేము కనుక్కోవాలి. డ్రోన్ ప్లేస్లో ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారా అనేది కూడా ఎంక్వైరీ చేశామని తెలిపారు. ఈ సంవత్సరం కోడి పందాలు ఎక్కువ జరిగాయనేది తెలీదు. కేసులు అయితే ఎక్కువ నమోదయ్యాయి. కొన్ని సంవత్సరాలుగా కోడి పందాల్ని హైకోర్టు మానిటరింగ్ చేస్తోందని, పోలీస్ శాఖ తరపున హైకోర్టుకి కోడి పందాలపై 13, 14, 15 తేదీలకు సంబంధించిన నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, ఇతర అధికారులు ఉన్నారు. ఈరోజు రాజమండ్రి పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ పంపుని ఐఓసీఎల్ వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ పంపుని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే వెల్ఫేర్ కార్యక్రమాలు చేయడానికి గాను పోలీస్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ జరగడం వలన కొంత వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుందని, అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్తో పాటు ఈ వచ్చేటువంటి అమౌంట్ని మేము కొంతమంది సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా ఎవరైనా పిల్లలు చదువుకునే దానికి కానీ ఇంకేదైనా కానీ విద్యార్థులకి వాటికి ప్రజా సంక్షేమానికి కూడా వాడాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పోలీస్ వెల్ఫేర్తో పాటు. సో దట్ అది మాకు చేయటం వలన ఇది అంటే ఆర్టీసీలో మేము పెట్రోల్ పంపేటప్పుడు ఇది కమర్షియల్ యాక్టివిటీ, ఇది పూర్తిగా వెల్ఫేర్ యాక్టివిటీ అనమాట. వెల్ఫేర్ యాక్టివిటీలో పోలీస్తో పాటు నాన్ పోలీసు కూడా కొంత చేయవలసి ఉంటుందని చెప్పి కొన్ని మార్గదర్శకాలు వచ్చినాయి. దాని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి ఇంట్లో వచ్చే ఆదాయంలో అంటే నికరంగా వచ్చే లాభం ఏదో ఉందో ఆ లాభంలోంచి పోలీస్ వెల్ఫేర్తో పాటు ప్రజలకు కూడా కొంత వెల్ఫేర్కి స్కూల్స్ విషయంలో అయితే మీ పిల్లలకి ఏదైనా స్కాలర్షిప్స్ చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది. ఎంక్వైరీ స్టార్ట్ చేసినామండి. ఇన్ఫ్యాక్ట్ నేనైతే మొన్న ఈవినింగ్ నాకు వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. 24 hours కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పండి. నిన్న ఈవినింగ్కి అయిపోవాలా, ఇంకొక రోజు టైం కావాలని అడిగారు, అది కూడా చేయమని చెప్పాను. నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంత మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సార్, కంటిన్యూగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అక్కడేమో ఏజెన్సీలో నకిలీ పోలీసు, పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కి, ఇప్పుడేమో డ్రోను, కంటిన్యూగా ఒకే చోట ఇలా జరుగుతుంటే ఏమనుకోవాలి? అంటే మేము ఈ 2 విడిగా చూస్తున్నామండి. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని కూడా మేము కనుక్కోవాలా. అంటే ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్నవాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళ సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడడం అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగోడు నిలబడచ్చు, అట్లా ఏదైనా జరగడం తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం.
ఈసారి ఎక్కువ జరిగిందా అని నాకు ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం ఎక్కువ తెలియదు. కేసులు చాలా పెట్టాం, ముందు నుంచి కేసులు పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇది హైకోర్టు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ. కొన్ని సంవత్సరాలుగా హైకోర్టుకి మేము వాళ్ళు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ, ప్లస్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జరిగిన విషయాలు అన్నింటిలో కూడాను ముందు జరిగింది, తర్వాత 13, 14, 15 3 రోజులు జరిగింది. మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు ఆర్థిక సహాయం ప్రకటించినప్పటికీ అంతకుముందు ప్రధాని మోదీ విశాఖలో పర్యటించినప్పుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై మాట్లాడకపోవడం అనుమానాన్ని కలిగిస్తోందని మాజీ మంత్రి శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇవ్వడంపై కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ ప్రైవేటీకరణ ఆగిందని మాత్రం చెప్పడం లేదు. ప్రైవేటీకరణ కోసమే ఈ ప్యాకేజీ ప్రకటించారనేది మా అనుమానమని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు మనుగడకు కాకుండా ప్రజలు కార్మికుల్ని మోసం చేయడానికి అన్నట్లుగా ప్యాకేజీ ప్రకటన ఉందన్నారు. తిరుపతిలో భక్తుల తొక్కిసలాట ఘటన ప్రభుత్వ అలసత్వం వల్ల చోటు చేసుకుంది. దీన్ని సుమోటోగా తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్యాలెస్ల మీద మాట్లాడడం ఏమిటి, అభివృద్ధి మీద చర్చించకుండా ఎక్కడ ఎన్ని పడక గదులు ఉన్నాయో చర్చించడం అంత అవసరమా? ఋషికొండ మీద నిర్మించిన భవనం ప్రభుత్వానికి, దానిపై అనుమానాలుంటే విచారణ చేసుకోండి బొత్స పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల మార్పుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీ నిర్ణయం మేరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్పు జరిగిందన్నారు. భీమిలికి చిన్న శ్రీనును తనతో చర్చించి నియమించారని, భవిష్యత్తులో ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతారన్నారు. వైకాపా నేతలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు, దాని పక్కన ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు. అందరూ ఉండి ఏం మాట్లాడేదని పేపర్లు ఏమొచ్చిందండి? మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి, ఆయన ఎన్ని ఎకరాలు కట్టుకున్నాడు, ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు, ఈ పక్కన వచ్చి ఇదా ఇవన్నీ డిస్కషన్లు. ఏదైనా ఒక పెద్దలు వచ్చి ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో దేశానికో ఒక సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా, దాని నుంచి ఏది జరుగుతుందని అని చూస్తుంటాం. అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇదా అండి డిస్కషను. దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు ఇదా అండి, ఇదా చెప్పండి. ఋషికొండ భవనం అని చెప్పి ఆరో చెప్పాను, ప్రభుత్వ భవనం. ఎస్, 500 కోట్లు కట్టి ప్రభుత్వ భవనం ఇచ్చారు, తప్పే ఉంది. ఖర్చు పెట్టి ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా. అందులో ఏదైనా అవతక దొరికితే చూసుకోండి. ఏంటి తప్పేంటి? ఏంటి తప్పు చెప్పండి, నాకు అర్థం అవ్వలే. రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా, రాష్ట్రం మా తమిళనాడుని తీసుకొచ్చి ఇక్కడనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడితే తప్పు, కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా? ఇప్పుడు మన ఏ జిల్లాలో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాదండి, మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు? రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం కంటే పెద్ద పదవి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఎవరికి రాజకీయంగా ఏ పదవి దక్కాలన్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు కూర్చుని మాట్లాడుకుని ప్రకటిస్తారని స్పష్టం చేశారు. నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని 23వ తేదీన రాజమండ్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్, గోరంట్ల శాంతారాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రియాంక గార్డెన్స్లో ఈ రక్తదాన శిబిరం జరుగుతుందని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. సోమవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అదే రోజు అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. 100 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే యువత 20,000 చెల్లించాలని, 5,000 అభ్యర్థులు చెల్లిస్తే 15,000 తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కడతామని తెలిపారు. యువనేత లోకేష్ సమర్థతకు డిప్యూటీ సీఎం కన్నా అంతకంటే ఉన్నత పదవి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్టు తెలిపారు. సిటీలో ప్రజలు ఆశించిన విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని వాసు తెలిపారు. ఏపీ షెట్టి బల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, వడ్రే శ్రీనివాస్, నక్కా చిట్టిబాబు, మజు రాంబాబు రెడ్డి, మనీశ్వరరావు, బుడ్డిగ రాధా, ద్వార పార్వతి, సుందరి, మరుకుర్తి రవి యాదవ్, దాస్యం ప్రసాద్, మాలె విజయలక్ష్మి, కోసూరి చండి ప్రియ, కప్పల వెలుగు కుమారి, చాపల చిన్నరాజు, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ నాయకులు బూర రామచంద్రరావు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ అక్కడ కార్మికులు ఏ విధంగా ఉద్యమిస్తూ ఉన్నారో మీరు అందరికీ కూడా తెలిసిందే. ఆ కార్మికుల్ని ఈనాడు కూడా భరోసా కల్పించకుండా, ప్రైవేటీకరణకి ఏ రోజు కూడా వ్యతిరేకించకుండా వైసీపీ వాళ్ళు నాటకాలు ఆడారు.
మేము ఆనాడు ఈనాడు ఒకే స్టాండ్ మీద ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయనివ్వం అన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు ప్రైవేటీకరణ అంశం పక్కన పెట్టేసి వాళ్ళకి గ్రాంట్ కూడా సుమారు 11,500 కోట్లు రూపాయలు తీసుకొచ్చి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఆదుకోవడం జరిగింది కేంద్రం ఒక సహకారంతో. ఈరోజు రాజమండ్రి వరకు మీరు చూసినట్లయితే గత 6-7 నెలలుగా ఏ విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం, పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. గత మాదిరిగా కమిషన్ కకృతిపడి కార్యక్రమాలు జరగట్లేదు, పారదర్శకతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏది చేసినా బహిర్గతంగా చెప్తా ఉన్నాం, ప్రజలతో చర్చిస్తూ ఉన్నాం, వారి యొక్క ఆమోదంతో ఏ కార్యక్రమైనా చేస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈరోజు ఎన్డీఏ కూటమి కృషి చేసింది రాజమండ్రి సిటీలో. మీ భద్రత మా బాధ్యత ద్వారా అనేకమైన ప్రాంతాల్లో ఎక్కడైతే మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారో అల్లరిమూకల వల్ల కానీ, బ్లేడ్ బ్యాచ్ వల్ల కానీ, గంజే బ్యాచ్ వల్ల కానీ వారందరికీ విముక్తి తీసుకొచ్చామని ఈరోజు గర్వంగా నేను చెప్తా ఉన్నాను. ఏదైతే మాకు మీ భద్రత మా బాధ్యత ద్వారా మీటింగుల ద్వారా తెలిసిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి కార్పొరేషన్కి పెట్టడంతో సుమారు 98 లక్షలు విలువ చేసే లైటింగ్ మెటీరియల్ని ఈ రోజున టెండర్ పిలుస్తూ ఉన్నాం. అంటే కేవలం ఏదైతే నగరంలో ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ కూడా లైటింగ్ చేసి, ఇంకా ఎక్కడా కూడా అదేదో చీకటిగా ఉంది ఆ ప్రాంతం ఎందుకు వెళ్ళడం, అక్కడ అల్లరిమోకలు ఉంటారన్న ఆలోచన పక్కన పెట్టి ఎక్కడైనా సరే లైటింగ్ తోటి వారికి ఏదైతే అల్లరిమోకలకి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ఈరోజు ఈ కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రభుత్వం దశల వారీగా చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకి అందించడంతో పాటు ఏదైతే రాజమండ్రి సిటీలో శాసనసభ్యుడిగా చేయాల్సిన కార్యక్రమం కూడా మేము ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామన్నాం. సుమారు 7-8 కోట్లు విలువ చేసే ఏదైతే టెండర్ స్టేజ్లో ఉంది ఈరోజు స్టేడియం నిర్మించుకోబోతా ఉన్నాం. వారం రోజుల్లో అది కూడా టెండర్ ఓపెన్ అవుతా ఉంది. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజమండ్రి స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దుతామన్నాం. అది కూడా ఇప్పుడు ఏదైతే 45 కోట్లలో అది కూడా ఉంది. అలాగే రివర్ ఫ్రంట్ టూరిజం కేంద్రం కింద రాజమహేంద్రవరం తీర్చిదిద్దడానికి గోదావరి గట్టు మీద రివర్ ఫ్రంట్ చేయాలన్నాం. 22 కోట్లు విలువ చేసే టెండర్ కూడా ఒక వారం రోజులు అది కూడా ఓపెన్ అవుతా ఉంది. అంతే, దానికన్నా పెద్ద అంటే సీఎంఏ కదా. నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పే ఉంది యువనాయకుడిగా నేను ఈరోజు రేపే సీఎం అయిపోవాలని. ఇప్పుడు జగన్ వచ్చాడు, మొన్న ఏదో పిఠాపురం వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నా మొన్న తిరుపతి ఇన్సిడెంట్ కూడా వెళ్తే వెంటనే సీఎం 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 అని అరుస్తున్నాడు. అంటే ఏంటి సీఎం అంటే నిమిషం అంటే చంద్రబాబు నాయుడు గారిని కుర్చీల నుంచి లాగేసి మా అందరినీ కూడా ఈవీఎం కాదని చెప్పి మళ్ళీ ఓటింగ్ పెట్టేసి వాళ్ళు నెగ్గేసి అయిపోయి సీఎం వెంటనే జగన్మోహన్ రెడ్డి అని నేను అనేస్తాడా ఎటైనా? ఇవన్నీ జరిగేవి కావు. వారి అభిప్రాయం వాళ్ళది, నా వ్యక్తిగత అభిప్రాయం నాది. తప్పకుండా అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మా అందరి కోసం ఇంత కష్టపడి నిలబడి కార్యకర్తల కోసం ఆలోచించే వ్యక్తి అయితే ఇంకా రాష్ట్రం ఇంకా మరింత శ్రేయస్సుగా ఉంటుంది, క్షేమం నేను భావిస్తూ ఉన్నాను. అలాగే నేను ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడ కించపరిచే ఆలోచన లేదు. వాళ్ళ మాట ఎప్పుడైనా ఫైనల్ పార్టీ డెసిషన్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ఈ నెల 22వ తేదీ బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీకే వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడారు. స్థానిక కంభాల చెరువులో గాంధీ విగ్రహం నుండి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పాలిక్ వర్మతో పాటు సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని హాజరవుతారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ జరిగే ఈ ర్యాలీలో రాజ్యాంగానికి సంబంధించిన కరపత్రాలు పంచిపెడతామన్నారు. అనంతరం జరిగే సభలో పాలిక్ వర్మ ప్రసంగిస్తారని వివరించారు. ఈ కార్యక్రమం అనంతరం 12 గంటలకు స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగే జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరవుతారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అమిత్ షా రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కొనసాగిస్తోందన్నారు. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మోతే శారద, పార్టీ నాయకులు అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వాడియార్, వై శ్రీనివాస్, బిల్డర్ బాబీ, మణి తదితరులు పాల్గొన్నారు. మన ఏఐసీసీ వారి యొక్క పిలుపు మేరకు భారతదేశం అంతా కూడా మరి జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమాన్ని 1 నెల రోజుల నుంచి కంటిన్యూస్గా రకరకాల ప్రదర్శనలతోటి, రకరకాల కార్యక్రమాలతోటి మన
దేశం అంతా కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా 22వ తారీఖున మన రాజమండ్రి నగరంలో భారీ ఎత్తున ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ర్యాలీ కంబాల చెరువు లలిత జ్యువెలరీస్ దగ్గర ఉన్నటువంటి బాపూజీ విగ్రహానికి దండలేసి అక్కడి నుంచి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి గోకారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి దండలేసి అక్కడ ముఖ్య నాయకులు ప్రసంగించిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తవుతుంది. అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానకరించే విధంగా మాట్లాడాడు. దానికి నిరసనగా ఈ నెల రోజుల కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సూచనతో మధ్యవర్తిత్వం రాజు నేపథ్యంలో ఎంసీపీసీ విధానంపై జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం రాజీ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని జ్యుడిషియల్ అధికారులకు న్యాయవాదులకు మధ్యవర్తిత్వం కాన్సెప్ట్ టెక్నిక్లపై ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఇందులో భాగంగా ఎంసీపీసీ యాక్ట్ ప్రకారం 2023 ప్రొవిజన్ ప్రకారం జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లకు శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు సంబంధిత కేసులో పరిష్కారానికి 4 విధానాలు ఉన్నాయన్నారు. ఇందులో మధ్యవర్తిత్వ రాజీ మార్గం, లోక్ అదాలత్ కూడా 2 అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఏ గాయత్రి దేవి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, సీనియర్ శిక్షకులు సురీందర్ సింగ్, ఎస్ అరుణాచలం, జ్యుడిషియల్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వారి ఎంసీపీసీ నేతృత్వంలో మాకు మీడియేషన్ మీద ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి ప్రతి రాష్ట్రాలకి అలాగే హైకోర్టు ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మీడియేషన్ యాక్ట్ 2023లో ఉన్న ప్రావిజన్స్ని తీసుకుని స్పెల్స్ వైజ్ అంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్కి అలాగే అడ్వకేట్స్కి ఈ మీడియేషన్ మధ్యవర్తిత్వం మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యవర్తిత్వం అనేది ఏంటంటే మాకు 4 రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్, కోర్టులో కేసు కంటెస్ట్ మీద డిస్పోజ్ చేసుకోవడమే కాకుండా కంటెస్ట్ లేకుండా ఎలాగ డిస్పోజ్ చేసుకోవచ్చు త్వరితగతిన అనేది 4 రకాలైన విధానాలు ఉన్నాయి. వాటిలోనే లోక్ అదాలత్, మీడియేషన్ అనేది కూడా 2 రకాలైన టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్. దీనిలో ఏంటంటే మీడియేషన్కి రిఫర్ చేయదగిన కేసులన్నింటినీ కూడా ప్రతి జ్యుడిషియల్ ఆఫీసరు, అడ్వకేట్స్ ఐడెంటిఫై చేసి 2 పార్టీస్ని పిలిపించి 2 ఆమోదంతో మెమో తయారు చేయించి వాటి మీద అడ్వకేట్స్వి, పార్టీస్వి సంతకాలు పెట్టించి ఆ టైప్ ఆఫ్ కేసెస్ని కనుక మీడియేషన్ మీద ట్రైనింగ్ తీసుకున్న అడ్వకేట్స్ జ్యుడిషియల్ ఆఫీసర్స్కి రిఫర్ చేస్తే ఆ కేసెస్ని వాళ్ళు 6 మాసాల లోపు ఎప్పుడైనా కానీ స్పెల్స్ వైజ్ అడ్జోర్న్మెంట్స్ తీసుకుని వాళ్ళని సిట్టింగ్స్ పెట్టి అవసరమైతే సింగిల్ సిట్టింగ్స్ కానివ్వండి, డబుల్ సిట్టింగ్స్ కానివ్వండి అడ్వకేట్స్తో అలా పెట్టించి రాజీ చేసుకునే విధంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని మధ్యవర్తిత్వం ద్వారా కేసుని డిసైడ్ చేయడం జరుగుతుంది. దీనిపైన అప్పీల్ అనే అవకాశం కూడా ఉండదు లోక్ అదాలత్లానే. అలాగే కోర్ట్ ఫీజు కూడా వెనక్కి ఇవ్వబడుతుంది. దీనిలో రాజీ చేసుకున్న వ్యక్తులు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారో అదే కేసు కాకుండా వాళ్ళ మధ్యన ఉన్నటువంటి వేరే కేసెస్ని కూడా ఈ రకంగా డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని త్వరితగతిన చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెక్నిక్స్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మాకు హానరబుల్ హైకోర్టు వారు కూడా సర్కులర్స్ ఇచ్చున్నారు. క్వారీ గోతులు పూడ్చాలని చేసిన డిమాండ్ను పెడచెవిన పెట్టిన అధికారుల తీరుకు నిరసనగా క్వారీ గోతులన్నింటిలో మళ్లీ జలదీక్ష చేయడానికి సిద్ధమైన క్వారీ ప్రాంత భారతీయుడు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ భర్రే కొండబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏళ్ల తరబడి మైన్స్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై విసిగి వేసారిపోయిన కొండబాబు ఇంకా ఎంక్వైరీ క్వారీ యజమానులు అధికారులతో అమితోమి తేల్చుకునేందుకు ప్రమాదకర క్వారీ గోతులన్నిటి మధ్యలో మళ్లీ జలదీక్ష చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నెల రోజుల క్రితమే అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. జనవరి 19 నుండి మరోసారి పోరాటం చేస్తున్నామని ముందుగానే హెచ్చరించారు. కొండబాబు దీక్ష చేపడితే క్వారీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తుతాయని భావించిన పోలీసులు రంగంలోకి దిగి కొండబాబును హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు చేరుకున్నారు. క్వారీ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం తన ప్రాణాలను లెక్క చేయనని దీక్ష చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. దీంతో డీఎస్పీ సీఐ జోక్యం చేసుకుని మీ ప్రాణాలు కూడా మాకు ముఖ్యమని నచ్చజెప్పి దీక్షకు అనుమతి ఇవ్వబోమని నిలవరించారు. ఆయన కొండబాబు దీక్ష చేయడానికి సిద్ధమవడంతో ఆయన్ను హౌస్ అరెస్టు చేసి ఇంటి బయట పోలీసులను కాపలా పెట్టారు. అనేక సార్లు మరి మైన్స్ ఏడీ గారికి తెలియపరిచాం. అదేవిధంగా
మున్సిపల్ కమిషనర్ గారికి తెలియపరిచాం, పోలీసు డిపార్ట్మెంట్ ఎస్పీ గారితో సహా అందరికీ తెలియపరిచాం. అదేవిధంగా మరి కలెక్టర్ గారికి అనేక సందర్భాల్లో తెలియపరిచాం. ఇన్ని తెలియపరిచినప్పటికీ కూడా మరి ఈ క్వారీ సమస్య అనేది పరిష్కారం కావట్లేదు. 2011లో హైకోర్టు చేశాం. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పరిష్కారం కావట్లేదు. మరి డిఎస్పీ గారు నిన్న పిలిచి మాట్లాడారు. అది కుదరదండి, మేము ఖచ్చితంగా దిగి తీరుతాం అలాగని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఇప్పుడు పోలీసు వారు వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోలీసు వారు ఈరోజు అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు, లేకపోతే నెల రోజులు అరెస్ట్ చేస్తారు. కానీ సమస్య పరిష్కారం కాదు. అదే డిఎస్పీ గారు చెప్తే వెంటనే నేను ఉంటుండగానే ఆయన ఏం చేశారంటే మైన్స్ అధికారులు కోలేటరు, కలెక్టర్ గారు కోలేటరు, కమిషనర్ గారు కోలేటరు అప్పటికప్పుడు తయారు చేయించి మరి సంతకాలు పెట్టి పంపించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి ఏదో లెటర్ ఇస్తారు, ఇంకోళ్ళు ఒకసారి లెటర్ ఇస్తారు. ఏదో ఒక లెటర్ ఇచ్చి మమ్మల్ని అలాగా మభ్యపెట్టడం తప్ప ఇంకోటి కనపట్టలేదు. అంచేత ఇది పరిష్కార మార్గం అనేటటువంటి చేయకపోతే ఖచ్చితంగా ఏ రోజైనా దిగుతాం. క్వారీగోతులు దిగడమే కాదు, బయట కూడా అవసరం అయితే హైవే రోడ్డు నిర్మాణం కూడా చేస్తాం. మోదీ పాలన చంద్రబాబు కూటమితో ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు లేదని ఆంధ్రులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని రాజమహేంద్రవరం ఆర్యాపురంలో ఉన్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తపరిచారు. ఆంధ్ర రాష్ట్రంలో విప్లవాత్మక చైతన్యంతో మహోన్నతమైన రాజకీయ ప్రక్షాళన జరగాలని, లేకుంటే కార్పొరేట్ రాజకీయ పాలకుల దోపిడీ అఘాయిత్యాలతోనే మన రాష్ట్రం నిత్యం ఆకలి దారిద్ర్యంతో జీవితాలు తెల్లారిపోతున్నాయని గమనించాలన్నారు. గత 30 ఏళ్ల పైబడి దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేసిన పాలకులను, రాజకీయ పార్టీని ఆంధ్రులు చూడలేకపోయారని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో నాటి నేటి పాలకులు అందరూ హైదరాబాద్ రజాకార్ల వారసుల్ని తలపించే పాలనతో రాక్షస పాలన సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో పేదరికం రోజురోజుకు పెరిగిపోతుందని, మోదీ కార్పొరేట్ శక్తులకు ఒక ఏజెంట్గా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు పెండ్యాల కామరాజు, సింహ దుర్గారావు, డివి రమణమూర్తి, ఎండి హుస్సేన్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే శ్రీనాథ్, మాస అప్పయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ఒక ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈరోజు అప్పుకి నిధులకి తేడా తెలియనటువంటి విధంగా కొన్ని కార్పొరేట్ కథనాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి. అసలు భారతదేశానికి ఎన్ని కోట్ల రూపాయలు మొన్న 15వ ఆర్థిక సంఘంలో ఎన్ని కోట్ల నిధులు కేటాయించారో, అందులో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కోట్ల నిధులు కేటాయించారు అనుకుంటే ఉత్తరప్రదేశ్కి 31,31,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి 7.2 నిధులు కేటాయించారు. అత్యధిక ఎక్కువ శాతం సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా పన్నులు వెళుతున్నాయి. అసలు నా రాష్ట్రానికి తక్కువ కేటాయించారు. నా రాష్ట్రానికి అసలు ఇప్పటికే అన్యాయం అయిపోతున్నటువంటి రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత నా రాష్ట్రానికి సరైనటువంటి కేటాయింపులు లేవు అని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పార్లమెంట్ సభ్యుడైనా అడుగుతున్నాడా? ఈరోజు పాలకులు ఉన్నారు. ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని కార్పొరేట్ పత్రికలు అసలు ప్రభుత్వానికి భజన చేస్తున్నాయి. ప్రజలకి ఏం కావాలి, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఈ సమస్యల మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేస్తలేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఘోరమైనటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఇదిగో ఈ ఆంధ్ర రాష్ట్రం, ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది, ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది, భవిష్యత్తు ఈ విధమైన ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలో ఆంధ్రప్రదేశ్లో బ్రతకడానికి అవకాశం లేదు. ఎక్కడికో వలసపోతున్నారు, ఇతర రాష్ట్రాలు వలసపోతున్నారు, ఇతర దేశాలు పోతున్నారు. ఇక్కడ నమ్మకం లేదు. ఇక్కడ సరైనటువంటి బెటర్ వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి వైద్యం చేయించుకోవడానికి ఒక హాస్పిటల్ లేదు. 40 కోట్ల మంది దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వాల్లో 40 కోట్ల మంది ఉన్నారని బాధపడుతూ చెప్తున్నారా, లేదు మీ చేతగానితనానికి ఆదర్శంగా చెప్పుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా బొమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వీధులను, డ్రైనేజీలను టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో శుభ్రం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలని వారు కోరారు.
ముందుగా రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు, పంచాయతీ అధికారులు, సిబ్బందితో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్టే గ్రామాన్ని, పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం మత్స్యటి ఆధ్వర్యంలో డ్రైనేజీలను, రోడ్లను చీపుర్లు పట్టి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాథ్, టీడీపీ నాయకులు కామిని భాస్కర్, మరడాపు రాంబాబు, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, నడిగట్ల కామేష్, అనంతరపు గోపి, జనసేన నాయకులు అడ్డాల శ్రీను, యార్లగడ్డ సునీల్ నాయుడు, సాయి తదితరులు పాల్గొన్నారు. కొలమూరు గ్రామానికి చెందిన గిరిజన యువతిని మోసం చేసిన, పెళ్లి చేసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి వేధింపులకు గురి, దాడి చేసిన అదే గ్రామానికి చెందిన దివ్యశేఖర్ అనే వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ మోహన్ కుమార్ ధర్మ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన యువతికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఎస్పీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావుకి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రాజనగర పోలీసులు ఆమెకు అన్యాయం చేసిన వ్యక్తితో కుమ్మకై ఈమెనే వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆమెను పెళ్లి చేసుకుని మోసం చేయడమే కాకుండా బలవంతంగా అభాషణ చేయించారని, ఆమె దుకాణంలో ఎలక్ట్రికల్ సామాగ్రి గుట్టు చప్పుడు కాకుండా పట్టుకుని పోయారని, ఇదేమని ప్రశ్నిస్తే మాట్లాడతామని పిలిచి పెట్రోల్ పోసి నిప్పంటించి తీవ్రంగా గాయపడేలా చేశారన్నారు. బాధిత యువతి మాట్లాడుతూ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిన వాస్తవాన్ని పక్కన పెట్టి తనను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు రికార్డు చేశారని ఆందోళన వ్యక్తం చేసింది. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించడంతో పాటు అతనితో పాటు సహకరించిన పోలీసులపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేసింది. మీరు నాకు కావాలని చెప్పి వేధించి ఆమెని వలలో వేసుకొని ఆమెని పెళ్లి చేసుకొని ఆ తర్వాత గర్భవతి చేసి ఆ తర్వాత మరి ఆ అమ్మాయిని మరి బలవంతంగా మరి అభాషణ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈమె గూడెంలో మరి 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు కూడా దొంగిలించడం జరిగింది. ఫోన్ చేస్తే రావటం లేదు. ఏంది నా పరిస్థితిని అడిగితే నీ ఇష్టం చెప్పుకో, అసలు నువ్వు రా, నా షాప్ దగ్గర రా అని చెప్పడం జరిగింది. మరి ఆ ఫోన్ చేయగానే 19వ తారీఖున మరి 1వ నెల 2024న అదే కోళ్ళమూరులో మరి వాళ్ళ షాప్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళక ముందలే వాళ్ళ భార్య అమరావతి, వాళ్ళ కొడుకు వెంకటేష్, వాళ్ళ తమ్ముడు రామారావు అక్కడ నుండి పైపులతో కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి మరి ప్రైవేట్ పార్ట్స్లో మరి చాలా నీచంగా మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నేను తాట తీస్తాను, నారు తీస్తానని చెప్తున్నాడు. మహిళలకు అన్యాయం చెప్తే నేను ఉన్నానని చెప్పాడు. మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. మరి అదేవిధంగా స్థానిక మరి మంత్రి గారైనటువంటి మరి దుర్గేష్ గారి దగ్గర తీసుకెళ్ళాం. అదేవిధంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు శంకర్ గారు వచ్చారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ అక్కడ నుండి పోలీసు వారు, రాజానగరం పోలీస్ ఎస్ఐ గారు మనోహర్ గారు, సిఐ గౌడ గారు అతను ఇచ్చిన గౌరవం వల్ల కుమ్మక్కయ్యారు కూడా ఈ సందర్భం చేస్తాను. అక్కడ పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అమ్మాయిని చంపేస్తానని ఫోన్ ద్వారా పోలీసులు తెలిస్తే పోలీసులు రావడం జరిగింది. అప్పుడే పోలీసులు అవతలతో చర్చలు జరిపి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి మరి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా పోలీసు వారు మేము చెప్పింది రాయి, నీకు జరిగింది కాదని చెప్పి ఆ రోజున చేయడం జరిగింది. ఏదైతే లక్ష్మీకాంతమ్మ కేసులో నీరు కార్చారో దాంట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ లోనే 307 ఆల్టర్ చేయాలా, 354 ఆల్టర్ చేయాలా, చీటింగ్ కేసు నమోదు చేయాలా, ఈ కేసు టెఫ్ట్ కేసు కూడా నమోదు చేయాలా. ఈ కేసు నీరు కాల్చినటువంటి రాజనగర్ ఎస్ఐ గారు, సిఐ గారిపై సస్పెండ్ చేయాలని, వారిపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి, దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నా పేరు నిరుగొంద లక్ష్మీకాంతం సార్. 19వ తారీఖు మధ్యాహ్నం నా షాప్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతుండగా చుట్టుప్రక్కల వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా నేను ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నువ్వు షాప్ దగ్గర రా, మాట్లాడదాం చేద్దామని షాప్ దగ్గర రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళగా నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను జుట్టు పట్టుకొని లోపలికి లాగి జానా రామారావు, జానా వెంకట్టు, జానా అమరావతి, జానా దివ్యశేఖర్ ఈ నలుగురు కలిసి నా జుట్టు పెట్టుకొని లాగి నా బట్టలు చింపి నా మీద పెట్రోల్ పోసి కరెంటు పైపులతో చాలా దారుణంగా హింసించారు సార్. నన్ను హింసించగా చుట్టుప్రక్కల వారు గమనించి ఆ పోలీసు వారు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి నన్ను ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా అక్కడి నుంచి నేను డబ్బులు కట్టుకోలేక బయటకు వచ్చాను. వచ్చాక నా తల్లి తర్వాత రోజు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళింది సార్. అక్కడ ఎమ్మెల్సీ అయింది సార్. ఎమ్మెల్సీ అయిన తర్వాత అక్కడ కంప్లైంట్ నేను చెప్పినట్టు రాయనివ్వకుండా వాళ్ళకు అనుకూలంగా రాయించారు సార్ కంప్లైంట్.
రాయించి నాకైతే అన్యాయం చేశారు సార్. నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావని వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి నా ఎదురుగానే డబ్బులు తీసుకొని వాళ్ళకి అనుకూలంగా మాట్లాడారు సార్. ఎస్ఐ మనోహర్ గారు. తర్వాత డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళాను సార్. డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళి నా ఫోటోలు అన్నీ నాకు జరిగిన అన్యాయం అంతా చెప్పుకున్నాను సార్. చెప్పుకున్న తర్వాత డిఎస్పీ గారు ఏమన్నారంటే నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా, నీకు ప్రాణహాని ఉందని కూడా ఆయనే చెప్పి సీఏ గారికి లెటర్ రాయమ్మా, నేను చెప్తాను, నేను పంపిస్తానని అన్నారు సార్. నేను అక్కడికి వెళ్తే నాకు ఆ లెటర్ కూడా ఏం చేయలేదు సార్. నాకు ప్రాణహాని ఉందని చెప్పారు. తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత నాకు నేను చెప్పాను సార్, జరిగినట్టు చెప్పాను. నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. నాకు జీవిత సత్యాల్ని పద్యాల రూపంలో అందించిన మహోన్నత వ్యక్తి యోగి వేమన అని జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్ చిన్నరాముడు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లో యోగి వేమన జయంతి వేడుకల సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నరాముడు మాట్లాడుతూ వేమన ఎన్నో భోగ భాగ్యాలు అనుభవించి అవి ఏవి జీవిత సత్యాలు కాదని తన రచన ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారన్నారు. తన రచనల ద్వారా గొప్ప తెలుగు తత్వవేత్త మరియు కవిగాను ఆయన కవితలు తెలుగులో సరళమైన భాష మరియు స్థానిక యాసలను ఉపయోగించడం ద్వారా ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాయన్నారు. ఉప్పు కర్పూరం ఒకలా ఉన్న రుచులు వేరని ఉప్పు కప్పు రంపు వద్యం ద్వారా మనుషులందు పుణ్య పురుషులే వేరే అంటూ మానవుల్లో స్వభావ రీత్యా కలిగిన వ్యత్యాసాన్ని తన రచన ద్వారా చాటి చెప్పడం జరిగిందన్నారు. వేమన పద్యాలు తెలియని తెలుగువారు ఉండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంక, కలెక్టరేట్ ఏఎంఓ ఎండి అలీ, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు ఘనంగా స్వాగతించిన యూరప్ టీడీపీ ఫోరం. డ్రోన్ ఎగరడంపై విచారణ జరుగుతోంది. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి. ప్రధాని విశాఖలో ఎందుకు మాట్లాడలేదు నిలదీసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. లోకేష్ బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 22న నగరంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ వెల్లడించిన జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సి న్యూస్.